Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ జనసేన నేతల్ని వైసీపీ ఓ ఆట ఆడిస్తోందా? తాజాగా ఓ ప్రధాన మీడియా సంస్థ కూటమిలో వైసీపీ చిచ్చు పెడుతోందంటూ కీలక కథనాన్ని రాసుకొచ్చింది. దీనికి ప్రాతిపదికగా నారా లోకేష్, పవన్ కళ్యాణ్లపై గత 4 రోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని కూడా ప్రస్తావించింది. నారా లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలంటూ టీడీపీ నాయకులు యాగీ చేయడం తెలిసిందే. ఇక ఈ వ్యవహారం ముదురుతోందని గుర్తించిన జనసేన నాయకులు కూడా వెంటనే కౌంటర్ ఇచ్చారు. తమ నాయకుడికి సీఎం పోస్టు ఇవ్వండని వ్యాఖ్యానించారు. దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా బలమైన చర్చకు దారితీసేలా మారింది. ఈ క్రమంలో వెంటనే స్పందించిన చంద్రబాబు ఇలాంటి చర్చల వల్ల అనర్థం జరుగుతుందని, కూటమి ప్రభుత్వానికి మచ్చ వస్తుందని భావించి నాయకులను కట్టడి చేశారు. ఆ వెంటనే జనసేన కూడా అలర్ట్ అయింది. ఎవరూ పదవుల విషయంలో స్పందించరాదని కూడా తేల్చి చెప్పింది. కట్ చేస్తే అసలు ఈ వివాదాలన్నీ కూడా వైసీపీ నుంచే జరుగుతున్నాయన్న వాదన తెర మీదకు వచ్చింది. తెర వెనుక వైసీపీ ఉండి కూటమిలో చిచ్చు పెడుతోందన్నది ఈ మీడియా వర్గాల కథనం. అంతేకాదు, అసలు డిప్యూటీ సీఎం అనే డిమాండ్ టీడీపీ నుంచి పుట్టలేదని, వైసీపీ నాయకులు టీడీపీ నేతలను ఎగదోశారని కథనం వివరించింది. అక్కడితో ఆగకుండా జనసేనలోనూ సీఎం పోస్టు వ్యవహారంపై వైసీపీ నాయకులే చిచ్చు పెడుతున్నారని కథనం మండిపడింది. కట్ చేస్తే అసలు ఈ కథనంలో బలమెంత అనేది చర్చనీయాంశం. ఈ కథనమే నిజమైతే అంతకన్నా ఘోరం ఇంకొకటి ఉండదు. ఎందుకంటే వైసీపీ చెబుతున్నట్లు కూటమి పార్టీల నాయకులు వింటున్నారని తెలుస్తోంది. వైసీపీ నేతలతో వారు టచ్లో ఉండి వైసీపీ ఆడిస్తున్నట్టే ఆడుతున్నారని, అందుకే తమ నాయకుడికి ఏ పదవి ఇవ్వాలో వైసీపీ డిసైడ్ చేసే స్థాయికి టీడీపీ నాయకులు, జనసేన నాయకులు దిగజారిపోయి ఉంటారన్నది కూడా ఇక్కడ కీలక విషయం. వాస్తవానికి ఈ విషయంలో వైసీపీ ప్రమేయం లేదు. ఒకవేళ ఉందని అనుకున్న కూటమి నాయకులకు ఆ మాత్రం తెలివి సన్నగిల్లిందా అనేది ప్రశ్న. తమ నేతలకు ఏ పదవులు కావాలో పొరుగు పార్టీ, అందున ప్రత్యర్థి పార్టీ చెబితే కానీ తెలుసుకోలేనంత పరిస్థితిలో టీడీపీ, జనసేన నేతలు ఉన్నారా అనేది కూడా చర్చకు వస్తున్న అంశం. వాస్తవానికి నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న వారు జనసేన దూకుడుగా ఉందని, దీంతో తమ పార్టీ ఎక్కడ వెనుకబడిపోతుందో అని ఆలోచిస్తున్న టీడీపీలోని కొందరు నేతలు సృష్టించిన వివాదమే డిప్యూటీ సీఎం వ్యవహారం. ఇక ఇది తెర మీదకి వచ్చింది కాబట్టి తమను తాము డిఫెండ్ చేసుకునేందుకు జనసేనలోని కొందరు నేతలు వ్యూహాత్మకంగా సీఎం పోస్టును తెర మీదకి తెచ్చారు. ఈ పరిణామాలతోనే వివాదం జరిగింది. సో కట్టడి జరగాల్సింది కూటమి నేతల్లోనే తప్ప వైసీపీ విషయంలో కాదు.